నమస్తే సార్. ఓ, మీరు రాజేష్ పల్నాడు సార్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క మెసేజ్ ఇప్పుడు చదువుతున్నాను. ఇది మన టెలిగ్రామ్ మెసేజ్. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. అట్లా మీడియా సైలెన్స్ ఉందంటే ఎవరు మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరే రాశారు ఇక్కడ. అంత ఎందుకు ఒకసారి రాస్తున్నారు చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఏం రాస్తున్నారు చూడండి. చూడండి సార్, ఇక్కడ మీరే రాశారు. రాజేష్ పల్నాడు ఏం రాశారు? $13 ప్రైజ్లో ఉన్నప్పుడు లిక్విడిటీ $60,000 ఉంది. $20 లాక్కున్నప్పుడు సెంట్స్లో ఉంది ప్రైజ్. ఇలా అప్పుడు చాలామంది కొనుక్కున్నారు. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఉన్నారు కదా సార్, అమ్ముతున్నారు కదా సార్. అది కూడా రాయాలి కదా మనము. సో మనము ఇక్కడ ఇలా ఊరికే రాస్తే లాభం లేదు. ఎందుకంటే మనము స్టార్టింగ్లో సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చింది కదా, మరి అది ఎవరు రాయట్లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో అన్ని క్రిప్టో బుల్ రన్లో ఉన్నాయి. ఓకే, మీరు చాలా గొప్ప వాళ్ళు సార్. 21% కూడా క్లోజ్ అవుతుంది సార్. ఏదైనా సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఏం మాట్లాడుతాం సార్ మేము ఇవన్నీ? ఎందుకంటే మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి కదా సార్. ఎందుకంటే మేము ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా. సో చూడండి సార్, ఈ మెసేజ్ మీరు చదవండి సార్. ఇంకా మంచిది అయిపోయింది. నేను 24 గంటల్లో అది ఆటోమేటిక్గా డేట్ పెట్టాను. లేకపోతే సార్ ఎట్లుంటుండే సార్? ఇంకా ఘోరంగా ఉంటుంది కదా సార్. పీవీసీ వల్ల అందరూ నష్టపోయిన వాళ్ళే ఉన్నారంటున్నారు. లేరు సార్, మీరు అలా రాస్తే ఎట్లా? లేరు లేరు అందరు లేరు, అందరు నష్టపోలేరు సార్. మీరు అలా రాస్తున్నారు. అందుకే మాకు ఇక్కడ ఏం మాట్లాడదాం అట్లా. సో దానికి తోడు మరి ఇవి ఈ విధంగా సార్. పీవీసీ మీట క్లోజ్ ఇందా. పీవీసీ మీట $1 స్టార్ట్ అయింది సార్. మరి ఇప్పుడు ప్రైస్ చూడండి సార్. అవును, $1 చాలా. నువ్వు ఎందుకు తీసుకోలేవు? $1 వచ్చినప్పుడు $13 వచ్చినప్పుడు అమ్ముకోని ఎందుకు డబ్బులు తీసుకోలేదు? ఒకరు నువ్వు తీసుకుంటే రాయి, నేను తీసుకున్నానని చెప్పేసి అది రాయలేరు. ఎగ్జాంపుల్ సార్, నేను ఎవరిని అనడానికి కాదు. మేము కూడా $1 ఉన్నప్పుడు వచ్చాం సార్, కొనుక్కున్నాం. మీ ఎదురుగానే $12 ఉన్నప్పుడు మరి అమ్మేసాం. అంటే $12 కూడా లాభపడ్డారు కదా సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మిమ్మల్ని ఏదో అనడానికి కాదు. సో అట్లా ఇప్పుడు అందరూ కాదు, మేము లాస్ అయ్యాం సార్ అని రాయాలి. అప్పుడు మేము కొంచెం ఎనాలైజ్ చేస్తాం, ఎందుకు లాస్ అయ్యారు సార్, ఏమైంది సార్ అనేది. అట్లా. సో ఈ విధంగా అందరూ కాదు సార్, కొందరు అనాల. అందరూ కాదు, కొందరు. ఎవరైతే సిస్టాన్ని నమ్మి, ఇక్కడ మీరు స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. ఇవన్నీ నేను చూసే మాట్లాడుతున్నాను అనమాట. సిస్టాన్ని నమ్మి మీరు ఓకే, అప్పుడు అప్లయన్స్ అప్పుడే ఎప్పుడైతే పీవీసీ నుంచి వెళ్ళి పార్లమెంట్ నుంచి వెళ్ళి పీవీసీ మారుతున్నప్పుడే లీడర్లందరూ డల్ అయిపోయారు. ఈ లీడర్లు డల్ అయిన తర్వాత, లీడర్లు ఎందుకు డల్ అయ్యారు మీకు చెప్తాను. లీడర్లు అనేది అప్పటికి ఏమంటారు దాన్ని, డీపీ నడుస్తుంది, డీపీ మీద లాభం అవుతుంది, అందుకని చెప్పేసి ఇప్పుడు లాభం లేదని చెప్పేసి వాళ్ళు డల్ అయిపోయారు. బట్ ఇక్కడ లీడర్స్ చెప్పకున్నా కూడా సిస్టంలో నోటిఫికేషన్ నమ్మి, అంటే ఆ టైంలో ఇప్పుడు గురించి కదా, ఆ టైంలో సిస్టంలో నోటిఫికేషన్ నమ్మి. ఇప్పుడు నేను కూడా సార్ ఆ రోజున సీడ్ ఫండింగ్ చేశాను ఫస్ట్ రోజు. ఎవరు చెప్పారు? నేను ఎప్పుడు నా అప్లైన్ నేను ఖరాబ్ అన్నాను, బట్ మా అప్లైన్ కూడా నాకు చెప్పలేదే. మరి నవీన్, కువైట్ ఫౌండర్ లీడర్ నవీన్ కూడా నాకు చెప్పలేదు కదా. సో అంటే ఎవరి నమ్మకం మీద వాళ్ళు వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ జరిగింది సార్. అందుకని చెప్పేసి అందరూ నష్టపోయారు అని మీరు ఎలా చెప్తారు సార్? ఎగ్జాంపుల్, అందరు నష్టపోలే, నాకు తెలుసు కదా. సో పీవీసీ కాయిన్ ఇక్కడ ఒకసారి వస్తున్నారు శ్రీమల్ల సంపత్ కుమార్. పీవీసీ కాయిన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే రేట్ అప్ డౌన్ ఉంటుంది. అకార్డింగ్ టు రూట్ మ్యాప్ 2023లో ఎన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ కావాలి కానీ కాలేదు. రోజు కొన్ని వందల కాయిన్స్ లిస్ట్ రోజు 100 కాయిన్స్ లిస్ట్ అవుతున్నాయి. అవును సార్, 100 కాయిన్స్ పడిపోతున్నాయి. అది కూడా రాయాలి మీరు ఇక్కడ. 100 కాయిన్స్ లిస్ట్ అవుతున్నాయి, పడిపోతున్నాయి. సో మేము కూడా చూస్తున్నాం. బట్ ఇక్కడ ఇది వెంటనే లిస్ట్ అవ్వదు. వీళ్ళు బిఎన్బితో కనెక్ట్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకున్నాము. మీరు మీటింగ్ రావట్లేదు. అలా మీకు ఎలా అర్థమవుతుంది సార్? అన్నప్పుడు ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నాం కదా సార్. మీకు ఇలా ఇక్కడ మేము ఓపెన్లో పెట్టాం, మీరు రాయండి పర్లేదు. మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, బట్ జనరల్గా మనము ఎనాలిసిస్ చేసుకుంటున్నాం ఈ మెసేజ్ చూసి అనమాట. చూసారా సార్, ఇక్కడ ఒకసారి మన శంకర్ తరుణ్ సార్ నేను నష్టపోలేదని రాశారు. చూసారా, అందరూ అంటే అందరూ లేరు సార్. అట్లా మై పార్ట్నర్స్ కొద్దిగా మనము రాయండి. మిమ్మల్ని మేము అర్థాన్ని మేము అనట్లేదు. ఏంటంటే వాటికి కొన్ని అర్థాలు ఉండాలి, అర్థాలు ఉండాలి.
సార్ పీవీసీ మెటా కాయిన్ యూఎస్ఏ వాళ్ళది కాదు. గూగుల్ సెర్చ్లో చూస్తే ఫౌండర్ నేమ్ లేదు. నార్త్ ఇండియన్ వాళ్ళు నడిపిస్తున్నారని నా అభిప్రాయం. ఓకే, మంచిది, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మనము ఎన్ని రోజుల నుంచి వెళ్ళి కూడా డానియల్ జాన్సనే అనుకున్నాము. ఓకే, సో మరి అప్పుడు మీరు అతన్ని చూసారా? ఇది పార్లమెంట్లో కూడా మీరు డానియల్ జాన్సన్స్ అని చూసారా? ఈవెన్ నేనే చూడలేదు, నేను కూడా చూడలేదు. మరి 2019 నుంచి వెళ్ళి మీటింగ్ చేస్తాను, ఇందులో ఉంటాను, డబ్బులు సంపాదించుకుంటున్నాము, తర్వాత కొంచెం నష్టపోతున్నాము, రెండు జరుగుతున్నాయి. అయినా కూడా ఇక్కడ మరి అది ఎవరు ఏం కథ అనేది నో ఐడియా. ఇప్పుడు సార్ ఇది ఫౌండర్ మీద ఆధారపడి ఉండదు. ఎట్లంటే క్రిప్టో ఇప్పుడు చూడండి సార్, మీరు అది మన బీటీసీని చూసుకుంటే వాళ్ళు ఎవరు, మనిషి ఎవరు, అసలు స్టార్ట్ చేసింది ఎవరు, ఎక్కడి నుండి నడుస్తుంది, ఎవరు నడిపిస్తున్నారు, దాని సృష్టికర్త ఎవరు, అలా చెప్పడానికి సాతోషి నాకమోటో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ అతను ఒక వ్యక్తియా లేకపోతే అదొక సంస్థ పేరా అనేది ఎవరికి తెలియదు. రియాలిటీగా అలా చెప్పుకుంటారు, చెప్తూ పోతూ ఉంటారు. మనకు కూడా తెలియదు కనుక అవునంటాం. ఎందుకు మనకు పూర్తి తెలియదు, దాన్ని లేకపోతే మనం దొరకదు ఎక్కడ, కనుక మనం ఏమనుకుంటాం, అవునంటాం ఖచ్చితంగా. ఈవెన్ నేను కూడా అందులో అవునని అంటాను. బట్ మనకి పేరుతో సంబంధం లేదు, పేరు అవసరం లేదు మనకి. ఎగ్జాంపుల్ అంటే తెలుసుకోవడం తప్పలేదు, బట్ నేను అనుకుంటాను ఆ పేరు సంబంధం లేదు అని చెప్పేసి. అట్లా సో మీరు అనేటి రాంగ్ కాదు, బట్ ఏంటంటే ఉన్నదే మాట్లాడుతున్నారు. అంటే కొంతవరకు ఇక్కడ సంపాదించడానికి కూడా ఇచ్చింది, అది వాటిని జోడించండి. మాకు అనిపిస్తుంది ఏంటంటే అవును సార్ కదా సార్ 2 విషయాలు చెప్తున్నారు అని మాకు అనిపిస్తుంది. మాకు ఏమనిపిస్తుంది అంటే 2 విషయాలు చెప్తే మాకు అనిపిస్తుంది అంటే అవును కదా మరి ఇలా. ఎందుకంటే నా అనలైజ్ ప్రకారము ఎవరైతే కొంతవరకు ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళు పూర్తిగా నష్టపోలేదు, సంపాదించుకున్నారు. ఇప్పటికి కూడా పీవీసీ వల్లనే కొన్ని ఆపర్చునిటీస్ దొరికినాయి, అందరూ సంపాదించుకుంటున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీకే సార్. ఇప్పుడు మేము ఉన్నాము, ఎగ్జాంపుల్, థ్యాంక్ గాడ్ ట్రేడింగ్లో కొంతవరకు అయితే మరి సక్సెస్ అవుతున్నాం, కొద్దిగా, అంటే పూర్తిగా కాదు బట్ కొద్దిగా సక్సెస్ అవుతున్నాము. అంటే ఆ ట్రేడింగ్ అనే ఆప్షన్ మాకు, ఆ ట్రేడింగ్ చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఆ ట్రేడింగ్ అని ఎలా తెలిసింది మాకు, అందులోకి ఎలా మేము అడుగు పెట్టాము అంటే అది పీవీసీ వాళ్ళ ద్వారానే సార్. అంటే పర్లవెన్ పీవీసీ ద్వారా, పర్లవెన్ అన్న పీవీసీ అన్న ఒకటే. సో వాటి ద్వారానే మాకు ఇది దొరికింది. సో మనం ఏంటంటే అంటే అట్లాగని చెప్పి నేను ఎవరు నష్టపోలేని నేను అనట్లేను. ఎస్, చాలామంది నష్టపోతున్నారు కూడా ఇప్పటికి కూడా. అందులో మేము కూడా ఉన్నాం సార్. ఇప్పుడు మేము ఒకసారి మీకు చెప్పాము ఏమని, పార్లమెంట్లో పెట్టిన పైసలు పీవీసీలో 6 నెలల్లో తీసాం. ఇది పీవీసీ వచ్చిన తర్వాత 6 నెలల్లో తీసుకున్నాం. అంటే ఏదైతే డబ్బు లాస్ అయిందో పార్లమెంట్లో మాకు డబ్బు ఏదైతే లాస్ అయిందో అక్కడ కూడా యాక్చువల్లీ డీపీ ద్వారా కొద్దిగంత మరి తీసుకున్నాం. కానీ ఏదైతే మొత్తం లాస్ని మేము పీవీసీలో 6 నెలల్లో తీసుకోగలిగాం. కానీ మళ్ళీ తీసుకున్నాం కదా, అయిపోయిందని చెప్పేసి మేము పక్కన లేము, మళ్ళా ఇంకా ఎక్కువగా ఆశతో మళ్ళీ పెట్టాం పీవీసీలో. సో మా టీం అయితే లాస్లో ఉంది నిజంగానే. ఎందుకు టీం లాస్లో ఉంది సార్? మరి మీరు రోజు మీటింగ్లో ఉంటారు, మీ టీం ఎట్లా లాస్ అయింది అని మీరు అనొచ్చు. సార్ మీటింగ్కి రావాలని చెప్పాము మేము, నాతో ఉంటే ఊరికే నాతో వచ్చాము కదా అంటే కుదురుతుందా సార్? వ్యాలెట్ నేను నడిపిస్తాను, వాళ్ళు నడిపించుకోవాలి కదా సార్. నేను చెప్పాము కదా, ఎవరికి వాళ్ళే వ్యాలెట్ నడిపించుకోవాలని చెప్పాం కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలని చెప్పాం కదా. సో అలా లేకపోయా, దానివల్ల వాళ్ళు లాసు, దానివల్ల వాళ్ళు రాలేరు. మేము మరి ప్రతిదీ బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లో మేము పిన్ టు పిన్, పాయింట్ టు పిన్ వాయిస్ మెసేజ్ ఇస్తాం, గ్రూప్లో అంటే టెలిగ్రామ్ గ్రూప్లో వేస్తాం. సో ఇవన్నీ ఉంటాయి మాకు. సో ప్రతిదీ
ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చినాం. అయినా కూడా అందరు ఎలా లాస్ అవుతారు సార్? మీరు అంటున్నారు అంటే కొంతమంది అనుకుంటున్నారు అందరూ లాస్ అయ్యారు. అందరు లాస్ అవ్వరు సార్. అందరు లాస్ అయితే మనం ఇక్కడ లాస్ కానివ్వలేము. అందరు లాస్ అయితే అన్నా కూడా ఇక్కడ లాస్ కానివ్వలేము. ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాం. చూడండి, ఇక్కడ మీరు లైవ్లో ఉంటే మాట్లాడండి, మీకు లైవ్లో సమాధానం చెప్తాను. మళ్ళీ రాసుడు ఇస్తారు, నాకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఎంత లాభం వచ్చింది క్యాష్ రూపంలో ఏమైనా పీవీసీ కాయిన్ని ఈ ప్లాట్ఫామ్లో ఈ ఎక్స్చేంజ్లో సేల్ చేశారో చెప్పండి సార్. ఎస్, మీకు ఇప్పుడు మీరు అడిగారని చెప్పి నేను చెప్పాను కదా. ఒకసారి మీరు క్వశ్చన్ వేయండి, ఈ సారు అబద్ధం మాట్లాడుతున్నాడా నిజం రేపు వెళ్ళి నేను ఉండను వెయిటింగ్లో, సో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. సారు మరి ఇక్కడ లాభపడ్డా అంటున్నాడు, లోపల మనకు ప్రలోభ పెట్టడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్లాట్ఫామ్లోనే ఇక్కడ అంటే గ్రూపులో చూపిస్తూ మరి అమ్మాడా ఎప్పుడైనా, లేకపోతే గ్రూపులో చూపిస్తూ కొనుక్కున్నాడా అని అడగండి. అలా అడిగితే మీకు సమాధానం వస్తుంది అక్కడ నుంచి. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్. శ్రీమల్ల సంపత్ కుమార్ సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు గ్రూపులో మాట్లాడింది ఇక్కడ పెడుతున్నారు కదా, డైరెక్ట్ అక్కడ హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు చెప్తాను సార్. హ్యాండ్ రైజ్ చేయండి, ఇక్కడ మీకు హ్యాండ్ రైజ్ కనబడలేదు, హ్యాండ్ రైజ్ చేయండి సార్. అంటే మీకు నేను ఏదో మీరు తప్పు మాట్లాడుతున్నా నేను అనట్లేదు సార్, జస్ట్ క్యాజువల్గా డిస్కస్ చేస్తున్నాం. మీరు కూడా నేను ఏదో అక్కడ ఏదో అంటాము అనుకోవద్దు. ఎవరిని మేము అనడానికి ఎవరైనా సార్, మనందరం ఒకటే, మీరు నేను కూడా ఒకటే. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, జీవీఆర్ చౌదరి సార్, మీరేనా సార్ అక్కడ? ఇది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ సార్ అడిగానంటే హ్యాండ్ రైజ్ అని, ఈ సార్ శ్రీమల్ల సంపత్ కుమార్ అని చెప్పేసి, ఎంత లాభం వచ్చింది క్యాష్ రూపంలో అమ్మినారా అని. అవును సార్, ఇట్లా అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మేము చూపించాం కూడా. పీవీసీని మనం ఎలా కొన్నాం సార్, మీరు ఒకసారి మీకు తెలుసునా పీవీసీని మనం ఎలా కొన్నాం? పీవీసీని మనము మన డబ్బులతో ఇండియన్ మనీ, ఐఎన్ఆర్ ఇండియన్ మనీ, మన మనీతో మనం యూఎస్డిటీ కొన్నాం. అవునా? యూఎస్డిటీ కొని యూఎస్డిటీతో పీవీసీ కొన్నాం. సో లేకపోతే మీరు అదర్ క్రిప్టో ఏదైనా కూడా ఐఎన్ఆర్ డబ్బులు పెట్టి వేరే క్రిప్టోతో ఈ క్రిప్టోని కొన్నారు. కొన్న తర్వాత మరి $1 కొన్న తర్వాత అది ఫిబ్రవరికి ఏమైంది సార్? ఇవి మీకు ఎన్నోసార్లు లైవ్లో షేర్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది అందరికీ. రోజు ఒక వ్యాలెట్లో అయితే రోజు 2.5, ఇంకో వ్యాలెట్లో రోజు $5 రిలీజ్ అయ్యాయి. 5 పీవీసీ మెటల్ మాకు రిలీజ్ అయ్యాయి. అప్పుడు బిఎన్బి కూడా అవసరం లేదు విత్డ్రాల్ చేయడానికి. మీకు గుర్తుందో లేదో తెలియదు, మాకు బిఎన్బి కూడా అవసరం లేదు. జస్ట్ ఒక క్లిక్తో 500 పీవీసీ మెటల్ బయటకు వస్తాయి. ఒక క్లిక్ చేస్తే మెయిన్ వ్యాలెట్కి. సో వాటిని మేము మరి $1 కొని $12 ఫిబ్రవరి 15 తారీఖు 2023లో 14 నైట్ నాడు మనకి స్వాప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది కూడా రూట్ మ్యాప్లో చెప్పడం జరిగింది. 14 తర్వాత మేము వస్తాము అని చెప్పేసి ఎక్స్చేంజ్లోకి మీరు తీసుకోండి అని చెప్పేసి తీసుకున్నాం సార్. అది మరి మేము మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ఈ ప్లాట్ఫామ్లో చూపించాము. ఈ ప్లాట్ఫామ్ అంటే ఏదైతే ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ నడుస్తుందో ఇది ఈ రోజుది కాదు, గత 6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడనే చూపించాము, మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అది ఎలా మరి మనీ చేసాము అంటే చెప్తాను. మీరు అడుగుతున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. ఇక్కడ ఎంత లాభం వచ్చింది క్యాష్ రూపంలో ఏమైనా పీవీసీ కాయిన్ని ఈ ప్లాట్ఫామ్లో ఈ ఏ ఎక్స్చేంజ్లో సేల్ చేసామో చెప్పండి. ఓకే, సో మేము ఏం చేసాము అంటే సార్, మాకు ఒక వ్యాలెట్లో రోజు 2.5, ఒక వ్యాలెట్లో ఒక 2, ఒక వ్యాలెట్లో రోజు ఒక వ్యాలెట్లో 5 ఇలా మాకు రిలీజ్ అయ్యాయి ఒక రోజుకి. నేను చెప్పేది పీవీసీలో. సో అవి వాటిని మేము $1కి కొన్నాం కదా ఒక పీవీసీ మెటాని, $12 చొప్పున అమ్మాము. ఎక్కడ అమ్మాము అంటే ఇక్కడనే పాన్కేక్ షాప్లో షాపింగ్ చేశాము పీవీసీని యూఎస్డిటీగా. యూఎస్డిటీని మేము మళ్ళీ బైనాన్స్లోకి తీసుకెళ్ళి సేల్ చేసాం. మన డబ్బులు ఏ విధంగా వచ్చినాయి అయ్యన్నారంటే, మీకు తెలిసో తెలియదో, బైనాన్స్లో మనము యూఎస్డిటీని కొనచ్చు, యూఎస్డిటీని అమ్మొచ్చు. యూఎస్డిటీని కొనాలంటే మనం డబ్బులు పెట్టాలి, అదే యూఎస్డిటీ సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి బ్యాంక్కి కావచ్చు, ఫోన్పే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జీబీ చౌదరి సార్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా తీసుకున్నాం సార్. ఇప్పుడు మీరు వినుంటే విన్నానని చెప్పి ఇక్కడ టైప్ చేయండి. మరి ఇక్కడ సార్ మేము మరి ఆ సార్కి ఒక క్లియర్గా కావాలి అంటే పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము ఇక్కడ అవన్నీ ఇదే ప్లాట్ఫామ్లో
2023 ఫిబ్రవరిలో మేము, ఇది 2025 సార్, 2023 ఫిబ్రవరిలో మేము ఇదే మీటింగ్లో కొన్నాం, అమ్మాం, 2 చేశాం. ఎవరైనా ఉంటే కొద్దిగా సార్కి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిజమైతే ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు కదా సార్, మీరు చెప్పండి ఇక్కడ, మీరు అవునా కాదా, ఇది చేసామా లేదా ఇదే మీటింగ్లో. మేబీ ఎవరు మాట్లాడాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నట్టున్నారు. మేబీ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎనీవే, ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది సార్ అది. ఎందుకంటే కావాలంటే యూట్యూబ్ లింక్లో కూడా ఉంటుంది, ఎవరైనా తీయండి సార్ అది. ఎందుకంటే పాతవి కూడా ఉంటాయి కదా, అందులో రికార్డ్ అయి ఉంటుంది, రికార్డు కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, పాత వాళ్ళు లేరేమో. మేబీ చూస్తున్నారు కొంతమంది ఉన్నారు, పాత వాళ్ళకి మైక్ కన్వర్ట్ చేసుకోవట్లేదు. బట్ మ్యాటర్ మేబీ వినుండకపోవచ్చు, ఏం చెప్పాలో తెలియక మేబీ వాళ్ళు మరి అన్వర్ట్ చేసుకోకుండకపోవచ్చు సార్. సో ఇక్కడ ఏడిఎల్ సార్ ఉన్నారు, మరి ఏడిఎల్ అంటే అయ్యి సార్ మన అన్వర్ట్ ఇచ్చాను సార్, మాట్లాడండి. ఒకవేళ మీరు విన్నట్టయితే ఇక్కడ మనము అమ్ముకున్నామా లేదా. ఓకే, మేబీ అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ 2023 ఫిబ్రవరి 14వ తారీఖు అయితే స్వాపతి ఆప్షన్ అయితే ఇచ్చినారు సార్. అవును, ఇక్కడ మేము లైవ్ లో చూపించినది గుర్తుందా మీకు? ఇక్కడ లైవ్ లో ఇలా అనేది గుర్తుందా సార్? మేము ఇక్కడ లైవ్ లో కొనుక్కున్నాము, లైవ్ లో అమ్మినాము మేము. అవును, గుర్తుంది సార్ అది. ఎస్ సార్. ఒకవేళ మరి ఇక్కడ మరి శ్రీమల్ల సంపత్ కుమార్ సార్ మీరు వింటే కనుక మరి విన్నామని చెప్పేసి ఒక మాట చెప్పండి సార్. ఎంత లాభం అంటున్నారా? ఎంత లాభం అంటే సార్ అలా చెప్పరాదు. కాకపోతే విషయం ఏంటంటే సార్, ఒక పీవీసీ మీటర్ని $1 కొన్నాము, $12.5 అమ్మినాము. ఇక మీరే లెక్క పెట్టాలా ఎంత. ఒక పీవీసీ మీటర్ని $1 కొన్నాము, రివార్డ్ ఇచ్చింది, అది కూడా రివార్డు. ఎందుకంటే 100కి 150 ఆ రివార్డ్ ఇచ్చిందాన్ని మేము అమ్మాము. ఒరిజినల్ అమ్మలేము, ఇంకా ఒరిజినల్ని అమ్మలేము. రివార్డ్ ఏదైతే సిస్టమ్ ఇచ్చిందో, రివార్డ్ రూపంలో మనకి ఇచ్చిందో దాన్నే మేము అమ్మి డబ్బు చేసుకోవడం జరిగింది. సో ఇది మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సో మనం చెప్పాము కూడా, సిస్టమ్ ఏమి మాకు చూడటం కాదు సార్. సిస్టాన్ని మేము ఊకే లేవనెత్తడానికి, మీరు అలా అనొద్దు, మీరు ఇలా అనొద్దు, ఎందుకు అంటున్నారు అనడానికి మేము సిస్టమ్ మా చూడటం కాదు సార్. మీరెంతో మేము అంతే, మీకు ఎంతో మాకు అంతే. సిస్టమ్ బాడమేగా అనటం కదా, సిస్టమ్ బాడమేగా. దాంతో మనకు అవసరం లేదు, మనం సంపాదించుకుంటున్నామా లేదని ముఖ్యం, వాళ్ళు ఎవరు అనేది మనకు ముఖ్యం కాదు. ఎస్, ఓకేనా? ఇది సార్. అందుకే మేము ఇంత నమ్మకంతో ఇప్పటికి కూడా ఉన్నాం. మేము అందుకే అదే నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉన్నాం. అర్థమైంది సార్. సో ఎవరు ఇది అనుకున్నా కాకుండా మీ యొక్క మెసేజ్ని చూసి ఈరోజు కూడా నేను ఇప్పటిదాకా మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పటిదాకా అంటే 10:30 వరకు, 10:30 నుంచి 11 వరకే మాట్లాడదాం అనుకున్నాను. ఈరోజు అనుకున్నది మనసులో అనుకున్నాను అనమాట. బట్ ఇక్కడ మీరే ఇలాంటి మెసేజ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రాశారు సార్ మీటింగ్ ఏంటి సార్ సైలెంట్గా ఉంది అని. వెంటనే అన్మ్యూట్ చేసుకున్నాను, అందుకే వెంటనే అన్మ్యూట్ చేసుకున్నాను. సో సార్ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి ఇక్కడ 7:57 అవుతుంది, అంటే నైట్ టైం. ఇంకొక 3 నిమిషాలు అయితే మనకి ఇండియాలో కూడా 11 అవుతుంది, సారీ 10:30 అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది, అక్కడ 10:30 అవుతుంది. సో నేను ఈ టైంలో మీటింగ్కి వద్దాం అనుకున్నాను, అంటే నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడదామనుకున్నాను. ఓకేనా? సో నో ప్రాబ్లం, మీరు పెట్టచ్చు, అట్లేం లేదు. కొన్నిటిని ఓకే నెగిటివ్ని ఎత్తేటప్పుడు కూడా అవును సార్ అప్పుడు పాజిటివ్ ఉండే, బట్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది అంటే కనుక కరెక్టే సార్, 100% మీ మాట కరెక్టే. బట్ దిస్ ఇస్ ద వేస్ట్ థింగ్స్ అంటే మాత్రం కొద్దిగా అయ్యో ఎక్కడో ఏంటంటే మన ఎట్లుంటే సార్ మన మనస్తత్వం అంటే తిన్న కాడ అయ్యో తినలేమని అనకూడదు అనేది కొంచెం ఉంటుంది అనమాట అట్లా. సో ఒకటి అందుకే అంటాను సార్, ఎవరైనా కూడా లైవ్లో ఉండండి, అప్పుడప్పుడు అని చెప్తాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు సార్? ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు, లేకపోతే అట్లీస్ట్ మన మహిళలు కొంతమంది ఏమంటారు సార్ కానీ హౌస్ వైఫ్ అంటాం కదా, వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు పాపం ఎలా వస్తారు మీటింగ్కి? 100% ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కొంచెం కష్టమే. అందుకే నేనేమంటానంటే ఇది
ఫస్ట్ టైం మనకి ఎట్లుండే అంటే ఈ సిస్టము ఆటో పుల్ అనేది మనం చేసాము. ఆటో పుల్లో మనం రావడం జరిగింది. ఇందులోకి ఆటో పుల్ వస్తుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే ఓపెన్ చేసినా ఓపెన్ చేయకుండా పర్లేదు, మన ఆటో పుల్ మనకు టైం అయితే పడుతుంది కదా అన్న ఆలోచనతో మనం రావడం జరిగింది. బట్ తర్వాత చేంజ్ అయినమాట వాస్తవం. మరి సిస్టమ్ అనేది మరి అప్డేట్లో అవుతూ ఉంటాయి, మరి ఇలా అవుతుందని మాకు కూడా తెలీదు. బట్ అయ్యింది, కానీ మేము విడిచిపెట్టకుండా దాంతో పాటు వెళ్ళడం జరుగుతుంది అట్లా. సో దానివల్ల ఇప్పటికి కూడా మేము ఈ రకంగా మాట్లాడగలుగుతున్నాం. అంటే ఇట్లా మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే సిస్టంతో పాటు మేము వెళ్ళాము ఆ టైంలో కనుక మేము మాట్లాడగలుగుతున్నాం. ఓకే, సో దాంతోపాటు మాకు క్రైటీరియాని ఒకటి ఇచ్చింది. క్రైటీరియా అంటే అప్పుడు ఏంటంటే ఫార్మింగ్ క్రైటీరియా ఉంటుంది. ఆ ఫార్మింగ్ క్రైటీరియా ఉన్నప్పుడు స్టార్టింగ్లో రేట్ ఎక్కువ దంది, వచ్చిన దాన్ని మేము అమ్ముకున్నాం కూడా. మీరు ఇక నేను మర్చిపోయాను, నిన్న మన ఎంఎస్ సార్ మంచిగా ఫార్మింగ్ గురించి గుర్తు చేయడం జరిగింది, క్రైటీరియా గురించి గుర్తు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దాని వెంబడ వెళ్ళాము. అంటే సిస్టమ్ మీరు ఇప్పుడు చేసుకోండి అంటే ఆ వీక్లో చేసుకున్నాం, ఆ రోజు కాకుండా ఆ వీక్లో, ఆ మంత్లో, లేదా ఆ 2 మంత్లో ఇలా చేసుకోవడం జరిగింది. సో అలా ఆ టైంలో రేట్ ఎక్కువ ఉంది కనుక వచ్చిన రివార్డ్ కూడా మంచిగా వచ్చింది కనుక ఆ రివార్డ్ని మనం ఇప్పుడు కూడా రివార్డ్ వస్తుంది. బట్ ఇప్పుడు మనకు అది బెనిఫిట్ అనిపించదు. ఇప్పుడు మనకి వాళ్ళు 200% కాదు సార్, వాళ్ళు ఇప్పుడు 500% ఇచ్చినా కూడా మనకు బెనిఫిట్ అనిపించదు, కనపడదు, అది రేట్ తక్కువ ఉంది కనుక. అప్పుడు కూడా ఇదే పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ ఎక్కువ అప్పటికి మనకి. అంటే మనం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఆ పర్సంటేజ్ మనకు వస్తుండే, వచ్చేది కూడా మాకు. మేము దాన్ని సేల్ కూడా చేసుకున్నాం. అంటే 100 పెడితే 200 అవుతాయి కదా సార్. సో ఆ విధంగా దాన్ని మేము సేల్ కూడా చేసుకున్నాం. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు ఏమంటారు సార్? సో ఇట్లా అంటే ఇది సిస్టమ్ ఇచ్చిందా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా? ఇది కూడా సిస్టమ్ క్రియేట్ కదా సార్, ఇది కూడా సిస్టమ్ మనకి ఇచ్చింది. సో ఇవన్నీ మనం మర్చిపోయాం. ఎందుకంటే నేను చేసుకోలేదు క్రైటీరియా. ఇప్పుడు ఫార్మింగ్ చేయని వాళ్ళు ఇక్కడ ఇప్పుడు 2 లక్షల మెంబర్స్ మనం ఉన్నాయి అనుకుందాం. ఫార్మింగ్ చేయని వాళ్ళు 1,50,000 మంది, ఫార్మింగ్ చేసిన వాళ్ళు 50,000 మంది అంతే. సో ఇక్కడ పర్సంటేజ్ తక్కువ ఉంది కనుక మనకు దాని మీద నమ్మకం లేదు. అందుకని చెప్పేసి మనకు తెలియదు, మనం దాని గురించి మాట్లాడడం కూడా. అందరూ వేస్ట్ అంటే వేస్ట్, అంతే, తానంటే తందాన. నేను కూడా సార్, నేను కూడా మీతో ఏకీభవించాను. ఓకే, అప్పుడప్పుడు మీతో కూడా ఏకీభవిస్తాను, నేను అట్లేం లేదు. నేను కూడా మీతో పాటు అని చెప్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా నేను మీతో పాటే. అట్లేమి నేను స్పెషల్ కాదు, నాకేం సిస్టమ్ స్పెషల్ కాదు. రైట్, థ్యాంక్ యూ. సో మీరు ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకున్నాను కదా, బట్ మీరే నన్ను ఏం మాట్లాడాలంటే ఇది మాట్లాడచ్చు సార్ అని మీరే నాకు ఒక హింట్ ఇచ్చారు. సో అలా అని చెప్పేసి థ్యాంక్ యూ సార్ మీకు కూడా. ఎందుకంటే మీరు పాయింట్ ఏదైనా ఒక పాయింట్ 2 పాయింట్ ఇట్లా మీరు లేవనెత్తినప్పుడే నాకు కొన్ని మాటలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో లేకపోతే నేను అదర్ థింగ్స్ వేరే విషయాలు చెప్తాను. సో వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తాను, పీవీస్ మీద కూడా చెప్తాను అనుకుంటా, మీటింగ్ అని వేరే చెప్తానని చెప్పినా మీకు అనిపించవచ్చు. బట్ అలా కాదు, ఏదైనా క్రిప్టోకి సంబంధించిన విషయాన్ని మాట్లాడతాం కనుక డోంట్ వరీ, అందులో నుంచి కూడా మీకు మనం నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి, ఇప్పుడు మన పబ్లిక్ ఇలా 70, ఐ థింక్ ఇప్పుడు ఈ టైంలో 79, 70, 80 మెంబర్స్ ఉన్నారు. మిగతా 40 or 50 ఎటు వెళ్ళారు? వాళ్ళు పనుల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో? ట్రేడింగ్లో ఉన్నారు. ఇక్కడ ట్రేడింగ్లో. సార్ ట్రేడింగ్లో ఓన్లీ మరి ట్రేడింగ్కి వెళ్తే పూర్తిగా అప్పే ఉంటుందా సార్? అంటే లాభాలు ఎలా ఉంటాయంటే లేదు సార్, అక్కడ కూడా లాభ నష్టాలు ఉంటాయి. మరి సార్ మరి ఒక పీవీసీ మెటల్ రేటు పడుతూ వస్తుంది, మిగతా అన్ని పెరిగిపోతున్నాయి అంటే కాదు సార్, అలా కూడా లేదు. పీవీసీ కాదు, ఇంకా వేరే విషయాలు కూడా డౌన్ ట్రెండ్ జరుగుతున్నాయి. అక్కడ కూడా నష్టంలో పబ్లిక్ ఉన్నారు. ఓన్లీ పీవీసీ కాదు, అక్కడ కూడా పబ్లిక్ నష్టంలో ఉంటున్నారు. బట్ కాబట్టి మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే ఓన్లీ పీవీసీ మెటల్ అనే నష్టంలో ఉంది, అంటే తక్కువ రేట్లో ఉంది, మిగతా అంతా చాలా బాగుంది, ఇది ఒక్కడే ఖరాబ్ ఉంది అనిపిస్తుంది. చాలామంది అలా అనిపించిన వాళ్ళకి మనం కొన్నిసార్లు చెప్పాం, మీకు ఒకవేళ అక్కడ పీవీసీ కంటే బగ్గం మంచిగా కంపల్సరీ అనిపిస్తే దయచేసి తక్కువ అమౌంట్తో పెట్టుకోండి అని కూడా చెప్పాము.
ఎక్కువ అమౌంట్తో పెట్టకండి, లాస్ అవుతాం మనం. మేబీ నడితే పర్వాలేదు, నడకపోతే సో ఇక్కడ బాయ్ అక్కడ బాయ్ డబ్బులు ఉన్నట్టు ఉంటుందని చెప్పి కూడా చెప్పాను. సో ప్రతిదీ సార్ ఆన్ టైంలో ఇచ్చాం మేము. ఇప్పుడు ఇక్కడ మేము ఏదో ఇదని కాదు, ఎప్పుడు ఏ విషయాన్ని ఎక్కడ చెప్పాలా, ఇప్పుడు ఇక్కడ అవసరమా కాదా అన్న విషయాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఇక నేను ఇప్పటిదాకా మరి ఆ కొన్ని పాయింట్లు వీళ్ళు ఇచ్చారు, దాని గురించి మాట్లాడడం జరిగింది అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ సూపర్, దేవుని దయ వల్ల బాగున్నా సార్. సార్ మనకు 28వ తారీఖు నాడు మనకు బర్త్డే ఉన్నది కదా సార్, పీవీసీ మీట. ఓకే సార్ మనకు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అప్డేట్ వచ్చేది ఉన్నదా సార్ ఈ మధ్యలో, ఈ 15 రోజుల? చూద్దాం మరి సార్, వచ్చిన తర్వాతనే చూద్దాం. ఇప్పుడైతే మనకు నేను వస్తాను అన్నట్టుగా ముందైతే హింట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇది మన పీయూష్ డాటా ఇవ్వలో కానీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వలో కానీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేరు. సో మరి ఆ రోజే ఇస్తారా లేకపోతే మరి ఇంకో 1 monthలో ఇస్తారా తెలియదు సార్. అది ఎందుకంటే అది చూడడమే మీ లెక్క నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్. కొంచెం మనకు కొంచెం అప్డేట్ లెక్క చిన్నగా ఏమన్నా ఇచ్చినట్టుంటే కొంచెం అందరికి సంతోషం ఉంది కదా సార్. అవును సార్, అవును సార్, కరెక్ట్, 100% సార్. ఎందుకంటే అంతకు ముందన్న మనకు కొన్ని మధ్యలో అప్డేట్లు వస్తుండే సార్, దీన్ని ఇలా చేయాలని అలా చేసుకోవాలంటే కొద్దిగా మనకు మన మైండ్ అనేది కొద్దిగా అటు ఇటు వెళ్ళేది. ఇప్పుడు ఏమైంది సార్, నథింగ్ అంటే నథింగ్, ఏది లేదు కనుక అట్లా కూడా మన వాళ్ళు కొంతమంది ఎందుకంటే డల్ అయ్యే అవకాశం ఉన్నది. డల్ ఉండలేకపోలేదు. 100% సార్, చూద్దాం. ఎందుకంటే మరి రావాలనేది కోరుకుందాం మనం. కొంచెం మనకు ఏమన్నా ఇంక్రీజ్ అయినా కానీ, కాయిన్ రేట్ పెరిగినా, కొంచెం విత్డ్రాల్ అయినా కొంచెం ఎక్కువ ఇచ్చినా కానీ మళ్ళీ మనకు అందరు పని వేరు సార్. నన్ను అడిగితే విత్డ్రాల్ ఏం లాభం సార్? అవి ఎందుకు సార్ విత్డ్రాల్? నన్ను అడిగితే ఏదో నామమాత్రంగా స్టార్ట్ ఉన్నట్టు తప్ప విత్డ్రాల్ అది అవసరం లేదు. అవి సార్ అది $1 కూడా కాదు కదా, ఎందుకు ఏమవసరం సార్? ఆ $100 అంటే 100 పీస్ మెటల్ అంటే $1 కూడా కాదు, ఎందుకు? కొంచెం రేటు పెరిగినా కానీ అంత మనకు చేతి నిండా పని ఉండదు సార్. ఇప్పుడు అంత డల్గా ఉన్నాం. మనకు రేటు మనకు బర్త్డే వరకు రేటు కొంచెం పెరగాలని మన అందరం కోరుకుందాం సార్. అందరికి, మన గురువులందరికీ, మన పీవీసీ మీట సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. ఓకే సార్. సార్ అందరం కూడా మనము కోరుకునేది అంటే రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అలాగే. ఎందుకంటే మనము అలా ఏదైనా అప్డేట్ రావాలి సో అనేది మనము అనుకుంటున్నాం. కాయిన్ రేట్ కూడా పెరగాలని మనం కోరుకుందాం. సో సిస్టానికి మరి తెలియాలి. ఎందుకంటే మరి కమ్యూనిటీ ఆపుకోవాలని చూడాలి కదా. మరి ఇలా అయితే మన కమ్యూనిటీ కూడా ఉండదు కదా సార్, 100%. సో మరి చూద్దాం ఏం అప్డేట్ ఏమైనా వస్తుందా, మరి ఏం చేస్తాడు అనేది చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ మన దామపల్లి శంకర్ సార్ మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అందరూ ఆహ్వానితులే. వెల్కమ్ సార్, మాట్లాడచ్చు. ఓకే, మేబీ ఇంత హ్యాండ్ రైజ్ చేశారా సార్? మరి సారీనా, మాట్లాడారు సార్, మాట్లాడారు. మీరు అయ్యో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చారు. సరే సార్, నేను మరి ఇందాక ఏదో కాల్ చుట్లా ఇటు మ్యూట్ పడ్డది అంతే. సో ఎనీవే, సార్ వస్తే టు గివ్ ద ఏం లేదు. ఎవరైనా మాట్లాడితే నేను ఆగుతాను. మీకు ఆ విషయం తెలుసు అందరికి కూడా. ఎవరు వచ్చినా కూడా నేను కంపల్సరీ మరి వాళ్ళకి ఎస్. మీకు డిబిఆర్ చౌదరి సార్ మరి ఇంతకు ముందు ఆయన చేయడం జరిగింది. నేను పూర్తిగా కొంచెం వరకు మాట్లాడదామన్న ఉద్దేశంతో
ఇప్పటిదాకా సార్కి ఆపడం జరిగింది. బట్ డివిఆర్ చౌదరి సార్ మీరు ఫ్రీగా ఉంటే మీకు అడ్మిట్ ఆప్షన్ ఎప్పుడో ఇచ్చాను, బట్ నేను మిమ్మల్ని పిలవడానికి మర్చిపోయాను సార్. జీవీఆర్ చౌదరి సారా, చాలా దగ్గర సంవత్సరం అవుతుంది అనుకుంటా సార్తో మాట్లాడి. వెల్కమ్ సార్, మీరు మాట్లాడచ్చు. సార్ ఇప్పుడు లేనట్టున్నారు మరి. జీవీఆర్ చౌదరి సార్. ఓకే, సో ఎనీవే, సో కొంతవరకు ఓకే పీయూష్ మేడం గురించి మాట్లాడుకున్నాం. ఓకే, థ్యాంక్ గాడ్. అది కంపల్సరీ ఎప్పుడో ఒకప్పుడు మనకి మనం అనుకున్నప్పుడు మాత్రం రాదు అనేది అర్థమైపోయింది ఆల్రెడీ. మనం అనుకున్నప్పుడు అది రాదు. సిస్టమ్ ఆల్రెడీ మీకు ఒకటి చూపిస్తాను. మీరు ఎప్పుడన్నా గూగుల్లో సార్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసి సార్ ఒకసారి ఎవరైనా ఫ్రీగా ఉంటే అడ్మిట్ చేసుకోండి. గూగుల్లో మీరు ఎప్పుడైనా ఏమంటారు సార్ దాన్ని, గూగుల్లో సెర్చ్ చేశారు అసలు పీవీసీ మెటా అంటే ఏంటిది, పీవీసీ మెటా అంటే ఏంటి కదా సార్, పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ అంటే ఏమిటి అనేది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా సెర్చ్ చేశారు సార్, గూగుల్ అడిగారు మీరు. ఓకే, మీరు పేరు అడిగినట్టున్నారు, పేరు అడిగితే పేరు సరిగ్గా రావట్లేదు అన్నారు. ఏం రాస్తారు సార్ మీరు? పీవీసీ మెటా ఫౌండర్ నేమ్ ఏంటి అని రాస్తారా సార్ మీరు? ఇందులో రాస్తే ఒక్క నిమిషం నేను కూడా రాస్తాను సార్. మీరు అన్నట్లో ఈరోజు మరి చూద్దాం. పీవీసీ మెటా ఫౌండర్, FOUN డియర్ ఫౌండర్ పేరు. ఫౌండర్ కాదు, ఓనర్ సార్. తెలుగు రాద్దాం ఏమిటి. ఓనర్. ఓకే, సో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఏమొచ్చింది సార్ ఇక్కడ? విచ్ కంట్రీ ఈజ్ పేరు ఫ్రమ్. అచ్చా, తనకు అర్థం కాలేదు పేరు అంటే ఏంటనేది. ఓకే, దీన్ని మనం ఇక్కడ ఏఐలో సెర్చ్ చేస్తే బెటరు. ఏఐ అనేది మరి ఇక్కడ ఇది మన ఇప్పుడు నేను ఐఓఐ అంటే యాపిల్ ఫోన్ యూజ్ చేస్తాను కనుక ఇక్కడ ఏఐ రాదు. సో ఎవరన్నా సామ్సంగ్ కానీ ఏదైనా ఉంటే కనుక ఒకసారి ఇలా రాయండి మీరు. పీవీసీ మెటా ఫౌండర్ నేమ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పీవీసీ మెటా ఫౌండర్, ఇలా రాసిన ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి అక్కడ అట్లయితే. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇలా తెలుగులో రాస్తే రాలేదు. పీవీసీ మెటా నేమ్, ఫౌండర్ నేమ్. ఓకే, ఇలా వస్తుంది మరి. చూద్దాం మరి మీరు ఎక్కడ సెర్చ్ చేస్తున్నారో తెలియదు. నేను ఇప్పుడు ఇందులోకి వెళ్ళలేదు, ఇలా నేను ట్రై చేయలేదు. పీవీసీ మెటా ప్రైజ్ అండ్ టీమ్ అండ్ ఫౌండర్ పీవీసీ మెటా టోకెన్ CEO. అచ్చా, పీవీసీ మెటా. ఓకే, ఇది మనం రాసుకోవచ్చు. లింక్ దీనిలో వచ్చేది మీరు చూడకూడదు. ఈ లింక్డ్ ఇన్ అనేది సార్ మన ప్రైవేట్, అది నేను కూడా రాసి పెట్టుకోవచ్చు. ఓకేనా, అది ఆ లింక్డ్ ఇన్ అనేది దాంతో చూడకూడదు. ఇక టోకెన్ ఇన్సైట్ సంథింగ్ ఏం చెప్తుంది వీళ్ళు, పీవీసీ మెటా ప్రొఫైల్ అండ్ కాంపిటేటర్. చూద్దాం ఒకసారి. ఈ థర్డ్ పార్టీ ఇది ఏదైతే ఉందో Tranks.com అనేవాళ్ళు, ఇది 100% అని చెప్పరాదు, బట్ ఓకే. సో అయినా చూద్దాం ఒకసారి. 2022 లొకేషన్ ఆర్ అన్ఫౌండెడ్ స్టేజ్ ర్యాంక్ వచ్చేసి 102 సిమిలర్ కంపెనీస్. ఓకే, పీవీసీ మెటా ఫౌండ్ ఇన్వెస్టర్, పీవీసీ మెటా కాంపిటేటర్ అండ్ ఆల్టర్నేట్. ఓకే, సో యునైటెడ్ స్టేట్ సార్. ఇక్కడ మాత్రం మరి ఈ వీళ్ళు యునైటెడ్ స్టేట్ అని మాత్రం వస్తుంది, బట్ అన్ఫౌండెడ్ నేమ్ మాత్రం ఇక్కడ సర్చింగ్ అవుతలేదు. బట్ ఇక్కడ సిటీ మాత్రం కాలిఫోర్నియా సిటీ, యునైటెడ్ స్టేట్స్ అని రావడం జరిగింది. ఇక్కడ నేను ఎప్పుడు సెర్చ్ చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. బట్ ఇటు పెట్టి ఆ ఒక మాట వచ్చింది కదా అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. బట్
బట్ ఇది ఎట్లుంటుందంటే సార్, ఇది ఒక సంస్థగా ఉంటుంది. ఒక వ్యక్తితో సంబంధం ఉండదు. ఇది ఒక వ్యక్తితో ఉండదు. ఇది ఇది ఒక పెద్ద సంస్థ అనమాట. వ్యక్తి అనేది మనం ఇన్ని రోజుల నుంచి కూడా డీజే సార్ అని మనం అనుకుంటాము. అవును, ఎందుకంటే చాలాసార్లు అప్ లీడర్లు చెప్పడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్లీ అతన్ని మనము కొంతమంది ఫోటో చూపించారు, బట్ అది ఆ ఒరిజినల్ ఫోటో కాదు. మరి ఒరిజినల్ మీకు తెలియదు, ఒరిజినల్ ఇది కాదు అని ఎలా చెప్తారు అంటే, మరి అప్పట్లో 2017 ఐ థింక్ 2016లో కొంతమంది అప్లైన్లు చూసినట్టుగా కొంచెం చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళకు కూడా డైరెక్ట్ మాట్లాడలేదు, దూరం చూడడం జరిగింది అంతే. మేబీ అలా మనకు తెలిసింది అంతే. సో పీవీసీ మెటా యాజ్ అన్ఫౌండెడ్ కంపెనీ బేస్డ్ ఇన్ కాలిఫోర్నియా సిటీ. చూసా సార్, ఫౌండర్ నేమ్ దొరకదంట. 2022 ఆపరేషన్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ డిజిటల్ కరెన్సీ. పీవీసీ మెటా has not raised any funding. The company has 1994 active competitors, including 25 that are founded. Is top competitor include companies like UTU Network and Bader and Hematica. అంటే ఒక దీన్ని మంచి అచ్చతెలుగులో చదువుకుందాం ఒకసారి. ఓకే, 1 minute సార్. ఓకే, కాపీ. సో దీన్ని మనము ఏం చేద్దామంటే లాంగ్వేజ్లో తెలుగు తీసుకుందాం, ఏం రాశారు అనేది. ఈ గూగుల్లో మీ ఎదురుగానే గూగుల్లో సెర్చ్ చేశాను. ఓకే, ఇంగ్లీష్ టు తెలుగు. ఓకే, పేస్ట్. వెరీ గుడ్. ఏమొస్తుంది చూద్దాం ఇక్కడ ఒకసారి. చూస్తే సరే, కాపీ చేసుకుందాం. ఎనీవే, మనము ఇక్కడ మన పీవీసీ మెటా జీసీసీ గ్రూప్లో, జీసీసీ కాదు ఇప్పుడు క్రోర్పతి గ్రూప్లో మనం కాపీ చేసి పేస్ట్ చేసి చూసుకుందాం ఒకసారి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ సారీ సార్, మన ఒక ఫౌండర్ లీడర్ని మనం ఈరోజు కోల్పోయాం. అది మన పర్లవెన్లో మన గ్రూప్లో చూసాం, దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. పీవీసీ మెటా అనేది కాలిఫోర్నియా సిటీ, యునైటెడ్ స్టేట్స్లో 2022లో స్థాపించబడిన ఒక నిధులు లేని కంపెనీ. అంటే ఎవరు అనేది తెలియదు మనకు. ఇది డిజిటల్ కరెన్సీ కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. పీవీసీ మెటా ఇంకా ఎటువంటి నిధులను సేకరించలేదు. కంపెనీకి 994 క్రియాశీల పోటీదారులు ఉన్నారంట. అంటే దీనికి పోటీగా 994 కంపెనీస్ పోటీగా ఉన్నాయంట. వాటిలో 25 నిధులు పొందుతున్నాయంట. అంటే దీని అగ్ర పోటీదారులలో, అంటే మెయిన్ అగ్ర అంటే ఎక్కువ పోటీలు ఎవరు ఉన్నారంటే, ఐ థింక్ ఇక్కడ మనకు షార్ట్ కట్లు ఇవ్వడం జరిగింది. యూటీయు అంట, నెట్వర్క్ అండ్ బెల్డెక్స్ మరియు హెర్మిటికా వంటి కంపెనీలు ఉన్నాయంట. అంటే మొత్తం 994 కంపెనీలు దీనికి పోటీగా ఉన్నాయి. సో ఎగ్జామ్ మెయిన్గా గట్టిగా కాంపిటేటర్గా నిలబడ్డ ఏవి అంటే ఈ యొక్క 3 కంపెనీల పేర్లు ఇచ్చారు. సో ఎనివే, ఇది నాకు దీని గురించి ఐడియా లేదు. నేను మళ్ళీ కూడా మీకు ఎదురుగా ఇప్పుడు చూశాను. నేను పర్సనల్గా సిస్టంలో రేపు కానీ టైం దొరికినప్పుడు సెర్చ్ చేస్తాను. అందులో ఇంకేమొస్తాయని కూడా చూద్దాము. ఓకే, సో అప్పటిదాకా డోంట్ వరీ, ఎందుకంటే మీరు గ్రేట్. ఎందుకంటే మీరందరూ కూడా చాలా బాగా మీరు సెర్చ్ చేస్తారు మీరు. ఓకే, సో ఇక్కడ ఒకటి పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్, FARMING ఫార్మింగ్ క్యా హై. ఓకే, ఇక్కడ హిందీలో రాస్తున్నాను, చూద్దాం సరే ఏమొస్తుంది అనేది. పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి, క్యా హై అంటే. సో ఇక్కడ యూట్యూబ్ తర్వాత మనం జస్ట్ టెక్స్ట్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఏమొచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో ఏమంటున్నారు మరి. ఓకే, ఎనీవే, ఇంగ్లీష్లో చదవడం ఎందుకు, టైం వేస్ట్ చేసుడు. నాకు రాదు పెద్దగా ఇంగ్లీషు, మీకు రాదని, మీ అందరికి రాదని చెప్పి నేను అనట్లేదు సార్, నాకు రాదు, అందుకని నేను ఇలా చూస్తాను పేస్ట్. సో మన అందరికీ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏమొచ్చింది మరి చూద్దాం ఒకసారి, ఏమొచ్చింది అనేది చూద్దాం ఒకసారి. కరెక్టేనా? ఓకే, సో చూద్దాం ఏమొచ్చింది ఇక్కడ. పీవీసీ మెటా అంటే ఏంటి, టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి అని రాస్తే, పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ అంటే పీవీసీ మెటా ప్లాట్ఫామ్కు స్టాక్ చేయడం లేదా లిక్విడిటీని అందించడం ద్వారా మరిన్ని పీవీసీ మెటా టోకెన్లను సంపాదించే ప్రక్రియ. అర్థమవుతుందా సార్? ఇది పీవీసీ మెటా పర్యావరణ వ్యవస్థలో నిష్క్రియ ఆదాయాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక మార్గం. వికేంద్రీకృత ఫైనాన్స్ లో డెఫిలో దిగుబడి వ్యవసాయం మాదిరిగానే. చూసారా సార్?
ఇది ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేశారు? అది ఫార్మింగ్ అంటే ఎందుకు ఆ ఫార్మింగ్? సో దిస్ ఇస్ ద డెవలపింగ్ చేయడానికే ఇది మనం ఫెయిల్ అయ్యాం. బట్ వాళ్ళు ప్లాట్ఫామ్ని కరెక్ట్గానే తయారు చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సార్, ఫార్మింగ్ ఎంతమంది చేశాం, లాభాలు కూడా తీసుకున్నాం కదా సార్ ఫార్మింగ్ చేసినప్పుడు. ఇప్పుడు సంగతి మాట్లాడట్లేదు, ఈ రోజు సంగతి ఈ సంవత్సరం క్రితం మాట్లాడట్లేదు. ఎప్పుడైతే ఫార్మింగ్ వచ్చిందో అప్పుడు ఎంతమందిని చేశాం అంటే ఇప్పుడు 2 లక్షల మంది అనుకుందాం మనం అయ్యో చూపించేది లట్టు పొట్టు. 50,000 మంది కూడా చేయలే. బట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చింది. చూడండి, పీవీ మీరు రాయండి, తెలుగులో కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి రాయండి. పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ అంటే పీవీసీ మెటా ప్లాట్ఫామ్కు స్టార్ట్ చేయడం లేదా లిక్విడిటీ, అంటే దీనివల్ల లిక్విడిటీ పొందుతుంది పీవీసీ మెటా. మరిన్ని పీవీసీ మెటా టోకెన్లను సంపాదించే ప్రక్రియ. శేఖర్ చంద్ర రైట్. ప్రస్తుతం పీవీసీ మెటా వ్యవస్థాపకుడు వివరాలు ధృవీకరించబడిన మూలాల్లో బహిరంగంగా వెల్లడించలేదు. ఎస్, అందుకే ఇందాక చెప్పాను కదా, అందుకని చెప్పి అక్కడ పేరు రాలేదు. ఈ ప్రాజెక్టు పర్యావరణ వ్యవస్థలో ముడిపడి ఉంది మరియు ఇది వికేంద్రీకృత ఆర్థిక నమూనా మరియు మెటావర్స్ ఏకీకరణను ప్రోత్సహిస్తున్నప్పటికీ నాయకత్వ బృందం అధికారిక ప్లాట్ఫామ్లలో ఎక్కువగా అనామకంగా లేదా ధృవీకరించబడలేదు. ఎందుకంటే వీళ్ళు ఇందాక నేనే అన్నాను కదా, మనకు పేరుతో అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక్కొక్కసారి కొన్ని థర్డ్ వెబ్సైట్లు ఏదో ఒక పేరు నమోదు చేస్తాయి. ఎందుకంటే మన మీటింగ్లలో ఎగ్జాంపుల్ మొన్నటి వరకు కూడా మీకు గత 6 నెలల ముందు నేను చాలా అప్డేట్లు తీసుకొచ్చేవాడిని మీకు, ఏదో నాకే అందరు తెలుసు అన్నట్టుగా. బట్ నేనేం చేస్తానంటే నేను ఒక లింక్ క్రియేటివిటీ చేసి గూగుల్లో వదలొచ్చు. నేను ఓకే, ఇప్పుడు చంద్రశేఖర్ సార్తో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, మీకు తెలియదు చంద్రశేఖర్ అంటే ఎవరో తెలియదు, నాకు తెలుసు. నాకు చంద్రశేఖరే మొత్తం నాకు పూర్తిగా పీవీసీ మెటా గురించి వివరణ ఇస్తున్నాడు. సో నేను అతనికి తెలియకుండా ఇతనే ఫౌండర్ లీడర్ అని నేను పెట్టచ్చు. థర్డ్ పార్టీ అంటారు. థర్డ్ పార్టీ ఇస్తుంది మీకు, ఏదో ఒక పేరు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇందాక సార్లు మనకు పెట్టారు కదా ఇక్కడ, అది మన దీంట్లో ఇది సరే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరో నార్త్ సైడ్ పేరు వస్తుంది సార్ అని చెప్పేసి. ఎస్, వస్తుంది అట్లా. నేను చూసాను సార్, ఇప్పటిదాకా నేను చెప్పలేదు, నేను కూడా చూసాను ఆ పేరు. నో, కాదు, అతను కాదు. అయితే ఒకవేళ మేబీ కొద్దిగా ఒక ఫోన్ లింక్ ఉండొచ్చేమో, మేబీ, ఐ డోంట్ నో. అంటే మీరు అన్నదానికి నేను చెప్తున్నా అంతే తప్ప. సో ఇప్పటి వరకు కూడా ఇక్కడ నిజంగా పేరు వెల్లడించబడలేదు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ప్రస్తుతానికి పీవీసీ మెటా వ్యవస్థాపకుడి వివరాలు ధృవీకరించిన మూలాల్లో బహిరంగంగా ఎక్కడ కానీ ఓపెన్గా ఎక్కడ చెప్పబడలేదు. బట్ మరి ఇందాక మనం మాట్లాడుకున్నాము, $1 వచ్చింది, $13 పైన వెళ్ళిపోయింది, $12 అమ్ముకున్నామని చెప్పాము. అతను చెప్పుకోవచ్చు కదా సార్, అరే నువ్వు అంటే నీ అర్థం ఏంటి, 1 లక్ష పెట్టుకుంటే నీకు 12.5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాం. మరి మేమే నా పేరు చెప్పుకోవచ్చు కదా, నా పేరు రాసుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అతను ఆ వ్యక్తి పేరు రివీల్ చేసుకోవచ్చు కదా. మరి ఒక్కడికి వచ్చిందా అట్లా అంటే? లేదు, చాలా మంది సంపాదించుకున్నారు. ఇక్కడ లేకపోవచ్చు, మరి ఏం చేయాలి? నేను మన ప్లాట్ఫామ్లో లేకపోవచ్చు, దానికి నేనేం చేయాలి? కానీ నాకు తెలుసు ఎంతమంది సంపాదించుకున్నారు అనేది, తెలుసు. మరి అతను ఇన్ని లక్షలు ఇచ్చినప్పుడు 1 లక్ష నువ్వు పెట్టుకుంటే నీకు 1 లక్షకి 12.5 లక్షలు ఇచ్చాడు 6 నెలలకి. సో తన పేరు చెప్పుకోవాలి కదా సార్. బట్ ఏంటంటే పీవీసీ వాళ్ళు, పర్లేని వాళ్ళు కానీ పీవీసీ వాళ్ళు కానీ సో గోప్యంగానే నడిపిస్తారు. సంపాదించుకుంటారు. ఇది సరైనది అంటే వాళ్ళు సరైనదిగా అంటారు, మంచిదని వాళ్ళు మంచిది అంటారు, వెళ్ళిపోయేవారు వెళ్తూ ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. దట్ ఈస్ గోయింగ్ అండ్ దీనికి అంతం అనేది లేదు. ద పార్లమెంట్ విల్ నెవర్ ఎండ్, ద పీవీసీ విల్ నెవర్ ఎండ్. దట్స్ ఇట్. ఓకే, అఫీషియల్గా ధృవీకరణ లేదు, ఒకవేళ ఉన్నా కూడా కరెక్ట్ కాదు. అంటే ఎవరో ఒకరు చెప్తారు. ఇందాక చెప్పాను కదా సార్, మీరు రాసింది కరెక్టే సార్, ఎవరో ఒకరు చెప్తారు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము, డానియల్ డీజే సాంగ్ మనం షార్ట్కట్లో. ఓకే, అవును, మనం కూడా ఎన్నో సార్లు అనుకున్నాం. కొంతమంది అయితే అక్కడ మనకు ఇదే ప్లాట్ఫామ్లో క్వశ్చన్ వచ్చింది సార్, ఇక్కడ అడ్రస్ వస్తుండే ఒకటి. ఆ అడ్రస్ నేను వెళ్ళాను సార్, అక్కడ ఒక సిగ్నల్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో మాత్రం మరి ఏది ఈ పార్లమెంట్ సంబంధించిన మరి ఆఫీసు కానీ
లేకపోతే అక్కడ ఏదైనా రాసింది కానీ ఏమైనా ఉందా అంటే ఏమి లేదంట. అది ఎలా వెళ్ళావు సార్ అంటే నేను అంటే ఇది గూగుల్ మన అదేమంటారు సార్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళాను, అక్కడ సిగ్నల్ ఇక్కడ ఆగిపోతుంది కానీ అక్కడ ఎక్కడ కూడా అడ్రస్ లేదు అని చెప్పేవాళ్ళు. సార్ అలా ఇస్తే ఏమైనా ఉందా సార్? ఇలాంటి ప్లాట్ఫామ్లో అలా ఇస్తే ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ ఇప్పుడు బీటీసీ ఉంది, సాతాసి నాకోమోటో సంథింగ్ ఉంది, ఓకే అతను ఎవరని తెలిస్తే మనం అనుకుంటున్నాం చాలా పైకి వెళ్ళింది చూస్తున్నాం, అందులో లాస్ అయిన వాళ్ళు మనం చూస్తున్నాం సార్. సో లాస్ అయిన వాళ్ళు కోట్లలో ఉంటారు, మరి వాళ్ళందరూ కోట్లలో ఉంటే అందులో 100 మంది అయినా అక్కడ అతని దగ్గరికి వెళ్ళారా సార్ నేను ఇంత లాస్ అయ్యానని చెప్పేసి? అవునా కదా, మీ మనసుకు చెప్పుకోండి, మీరు వెళ్తారా వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. సో బీటీసీ అంతా వెళ్ళిపోయింది అంటే అందరూ అందులో లాభపడ్డ వాళ్ళు లేరు, అందరూ అందులో లాభపడ్డవారు ఉన్నారు. ఎందుకంటే ఏది కానీ స్టేట్గా వెళ్ళలేదు, వెళ్ళడం పడిపోవడం, వెళ్ళడం పడిపోవడం, వెళ్ళడం పడిపోవడం. సో వెళ్ళినప్పుడు ఎవరైతే ఒప్పుకున్నారో అది పడిపోయినప్పుడు తను ఓపిక లేకపోతే, తను ఓపిక లేక డబ్బులు అవసరం నమ్ముకున్నాడు అనుకో, తను లాస్ అయినట్టు లాభపడ్డట, లాస్ అయినట్టే కదా సార్. ఆగితే కనుక లాభపడ్డట్టు. సో అప్పుడు మరి అమ్ముకున్న వ్యక్తి అంటే సపోజ్ ఒక 60,000 రూపాయల ఉన్నప్పుడు కొనుక్కున్నాడు, టక్కన 30,000 పడిపోయింది సగం. చాలాసార్లు మనం చూసాం ఇక్కడ 30,000 రూపాయలు పడిపోయింది ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. సో అట్లా 6 నెలలు ఉంది, కానీ ఇతనికి డబ్బు అవసరం, ఉన్న డబ్బునే పెట్టిండు తీసుకెళ్ళి, ఇక్కడ అవసరం తను అమ్మేసుకున్నాడు, అక్కడ 30,000 రూపాయలు లాస్. కానీ ఇతను అమ్ముకున్నాక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో 60,000 అనేది 1,20,000 వెళ్ళింది. ఇప్పుడైతే కోటి వరకు వెళ్ళింది, అది కాదు మాట్లాడేది, జనరల్గా మాట్లాడుతున్నా. సో తను బీటీసీని మంచిదని అనుకుంటాడా సార్? మరి లేదు, అది వేస్ట్ అంటాడు. మరి ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే మనం బీటీసీ సూపర్ 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 అంటాం. అలా కాదు సార్, చేసేవాడికే తెలుస్తుంది. ఓకే, సో మేబీ మీరు చూసి ఉండొచ్చు సార్ గూగుల్లో, నో ప్రాబ్లం. ఎనీవే మరి ఎవరైనా వెతుకుని ఉండొచ్చు, బట్ నేను మాత్రం ఇక్కడ రాశాను పీవీసీ మెటా ఒక మరి టోకెన్ ఫార్మింగ్ ఎందుకు, టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి అని నేను రాయడం జరిగింది. ఇక్కడ మీరు కూడా అలా రాసి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఫార్మింగ్ అంటే ఎందుకు వచ్చింది అనేది. నేను తెలుగులో రాశాను, పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి అని రాశాను, కానీ రాలేదు. బట్ నేను మళ్ళీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాస్తే అది దానికి సమాధానం వచ్చింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరి ఓకే. అలాగే పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ అంటే కూడా ఒకసారి రాస్తే వస్తుందా చూద్దాం. పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ క్యా హై, ఇందులో రాస్తున్నాడు క్యా హై అంటే అర్థం చేసుకుంటుంది. క్యా హై అంటే ఏం లేదు సార్, ఏమిటి అని. ఓకే, ఇది కూడా రాసిన ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, మొత్తం హిందీలోనే వచ్చింది, హిందీలో రాసినాక హిందీలో వచ్చింది. ఎనీవే సార్ చూడండి సార్, చాలా పాయింట్లు ఇచ్చారు వీళ్ళు. ఓకేనా? ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ నేను రేపు మీ అందరికీ ముందుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ అవసరం లేదు సార్ మాకు రేట్ అంటే దాన్ని నేనేం చేయలేను. ఓకేనా? సో ప్రైస్ అనేది ఎలా ఉంటుందంటే సార్, ప్రైస్ అనేది మన చేతులు ఉండదు. మనం పెంచాలి అంటే వాళ్ళు పెంచరు, పెంచాలంటే పెంచినప్పుడు తగ్గించమని కూడా తగ్గించాలి, అలా పెంచరు, అలా మనం చెప్తే తగ్గించరు కూడా, రెండునూ ఉండవు సార్. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైనా. సిస్టమ్ పని తన పని తను చేసుకుంటూ పోతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ సార్? పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ అంటే మీరు మీ పీవీసీ మెటా టోకెన్లను ఒక నిర్దిష్ట ప్లాట్ఫామ్లో నిర్దిష్ట సమయం పాటు లాక్ చేస్తారు. వావ్, క్యా బాత్ హై. మరియు ప్రతిఫలంగా మీరు వడ్డీ లేదా రివార్డులను పొందుతారు. ఇది క్రిప్టో కరెన్సీలను అప్పుగా ఇవ్వడం లాంటిది. ఇక్కడ మరి మీ టోకెన్లను స్టాకింగ్ చేయడం ద్వారా నిష్క్రియ ఆదాయాన్ని పొందుతారు, అంతే కదా సార్? ఇప్పుడు అది ₹1 కూడా లేదు కనుక మనకు దాని లాభం కనబడతలేదు. బట్ నేను ఇప్పటిదాకా మాట్లాడిందంతా రేటు మంచిగా ఉన్నప్పుడే మాట్లాడాను. ఓకే, ఎప్పుడైతే మేము స్టేకింగ్ చేసామో అప్పుడు ఫార్మింగ్ గురించి లేదు, అప్పుడు ఫార్మింగ్ లేదు, స్టార్టింగ్లో స్టేకింగ్ ఉంది. స్టేకింగ్లోనే మాకు 2.5% బయటకు వచ్చింది. అప్పుడే సార్ మేము లాభాలు తీసుకున్నాం, అప్పుడే మేము లాభాలు తీసుకున్నామని చెప్పాను మీకు అందరికీ. $1తో కొనుక్కుంటే $12.5-13 అమ్ముకోవడం జరిగింది ఇదే ప్లాట్ఫామ్లో. సో రాశారు ఇదే పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ అంటే ఏంటి అంటే కూడా ఇది రాస్తున్నారు. ఇంకేం కావాలి సార్? సో మనమే చదువుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు.
ఒకటి తీసేయండి మనసులోకి వెళ్ళి, ఏంటంటే ఎప్పుడు రేటు పెరుగుతుంది అదొకటి తీసేయండి. అదొకటి ఉంటే ఇవన్నీ మనకు పనికిరావు. ఇలా జరిగిన రోజు జరిగే మీటింగ్ కూడా వేస్టే. ఒకటే మన మనసులో ఉంటే ఏంటది, రేటు ఎప్పుడు పెరుగుతుంది, నాకు రేటు ఎప్పుడు పెరుగుతుంది అనేది మనసులో ఉంటే ఈ మీటింగ్లు వేస్ట్. పీవీసీ మెటా మనం ట్రస్ట్ వాల్యూట్ కూడా ఓపెన్ చేయకూడదు, వేస్టే. ఒకవేళ అది మనసులో ఉంటే ఇవన్నీ మనసుకి పని చేయనట్టు ఇట్లా, ఎందుకంటే దట్స్ ఈజ్ నెగిటివిటీ, మెయిన్ నెగిటివిటీ అదేనమాట. సో ఇక్కడ అది పీవీసీ మెటా రేట్ ఎప్పుడు పెరుగుతుందని చెప్పేసి మన మనసులో అది నెగిటివిటీ. సో నువ్వు ఇక్కడ 100% వర్క్ చేసినా కూడా నీకు సాటిస్ఫై ఉండదు. బెటర్ దెన్ లీవ్ ఇట్. అంటే మిమ్మల్ని నేను అలా మాట్లాడట్లేదు సార్, నేను కూడా అంతే. ఏదన్నా ఖరాబ్ అనిపిస్తే దాన్ని పక్కన పెట్టాలి. సారీ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న కరప్షన్ సార్. కొద్దిగా మీరు బీటీసీకిను మన పీవీసీ మెటాకిను అంటే ఏదైనా కానీ అంటే క్రాప్ అనేది సేమ్ ఉంది, ఫాలో అవుతుందని చెప్పేసి అన్నారు కదా. అవును సార్. ఓకేనా, దాన్ని కొద్దిగా వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే కొద్దిగా చూడండి, అంటే బీటీసీతో పోలుస్తున్నారండి సార్, దరిద్రం కాకపోతే అది ఇదని కొద్దిగా మాట్లాడారు. అది అంటే అదే సార్, అంటే ఆ రోజు మీరు లేరు, మరి మన లీడర్స్ ఎవరు మీతో షేర్ చేసుకోలేకపోయారు మీతో. ఓకేనా, అంటే నాకు ఒకటి అర్థం కాలేదు సార్. అంటే మీరు చెప్పిన దాన్ని అంటే మీరు ఏమైతే గ్రాఫ్ అని ఇది ఈ విషయం ఆల్రెడీ మన రమేష్ సార్ చెప్పారు, ఆల్రెడీ మన ఎవరు విజయభాస్కర్ సారు ఆల్రెడీ మనకి ఫొటోస్ సెండ్ చేశారు, అన్ని చేశారు. అంటే ఏంటి సార్, అంటే గ్రాఫ్ అనేది సేమ్ ఉంది, అంటే బీటీసీ డౌన్ అయినప్పుడు డౌన్ అవుతుంది, బీటీసీ కొద్దిగా అప్ అయినప్పుడు అప్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు బీటీసీతో పోలుస్తున్నారండి సార్. బీటీసీ ఆ దరిద్రం మనకేంటి సార్? బీటీసీ ఇప్పుడేమో ఇంత అయింది, మరి అదెందుకు మరి అక్కడే ఉంది అని కొద్దిగా అలా మాట్లాడింది. అంటే మీరు ఒక క్లారిటీ అనేది ఇవ్వండి సార్, అదొకటి ఆ విషయం. ఎందుకంటే నిన్న మాట్లాడినట్టున్నా సార్ ఈ విషయాన్ని, నిన్న మాట్లాడారు. ఓకే, నేను ఎందుకంటే మీటింగ్ లో ఏం జరిగిందో మీకు తెలియదు కాబట్టి కొద్దిగా చెప్తున్నా. అలాగే సార్, అలాగే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో డి పార్ట్నర్స్, మరి సార్ అన్నట్టుగా విషయం ఏంటంటే బీటీసీ ₹1 ఉంది, ₹1 కూడా లేదు కదా, ఎందుకు అనేది మీరు అనుకోకూడదు. అట్లా విషయం ఏంటంటే సార్, ఓన్లీ విషయం ఏంటంటే అక్కడ నిన్న చెప్పాను అదే విషయాన్ని మరొకసారి చెప్తున్నా సార్, గుర్తు చేశారు కనుక. బీటీసీ అనేది ఒక 5-6 వేలు పెరుగుతుంది అనుకోండి, అంటే డాలర్లో. ఇక్కడ 5-6 సెంట్లు పెరుగుతుంది, అంటే ఆ విధంగా గ్రాఫ్ అనేది పైకి వెళ్తుంది. మళ్ళీ 5-6 వేల రూపాయలు, 5-6 వేల డాలర్లు పడిపోయింది అనుకోండి, ఇక్కడ 5-6 సెంట్లు పడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇట్లా గ్రాఫ్ అనేది ఈ విధంగా వెళ్తుంది అని చెప్తున్నాం మనము. అంతేగాని పైసలు కాదు సార్. పైసలు ఆ విధంగా పెరుగుతుంది అంటే కోట్లలో అది పెరుగుతుంది, ఇది కూడా కోట్లలో పెరుగుతుందని మేము అనట్లేదు. మేము చెప్పేది గ్రాఫ్ అంటారు దీన్ని. చదువుకున్న వాళ్ళకి లేదా ఎవ్రీడే మీటింగ్ వస్తున్న వాళ్ళకి అర్థమవుద్ది. ఓకేనా, దయచేసి ఈ కరెక్షన్ని మీరు కొద్దిగా మరి చూడండి సార్. మేము ఏదో మరి మిమ్మల్ని మరి అనడానికి కాదు, సో ఎవరైతే అన్నారో వాళ్ళని కూడా మేము ఏమనడానికి కాదు, జస్ట్ చిన్న క్లారిటీ మాత్రమే. నిన్న కూడా చూపించాను ఈ యొక్క మన పీవీసీ మెటా కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్ ఏంటనేది ఈరోజు కూడా చూసాం. సో ఇది సార్ ఈరోజు మనం మాట్లాడుకుంటూ పోతే పీవీసీ మెటా గురించి అసలు మరి ఎప్పుడు అయిపోదు, ఎన్ని గంటలు మాట్లాడినా కూడా టైమింగ్ అయిపోదు. సో మళ్ళీ కూడా రేపు ఉంటే మాట్లాడుకుందాం. సో ఈ విషయాన్ని నిన్న మాట్లాడాను సార్ కొద్దిగా, ఎందుకంటే ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎనివే మీరు ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు కనుక మరి థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది కొద్దిగా మిస్టేక్ అనుకుంటున్నారు సార్, అంటే మీరు గ్రాఫ్ గురించి మాట్లాడుతుంటే డబ్బులు పోలుస్తున్నారు ఎందుకని చెప్పేసి కొద్దిగా అలాగా కొద్దిగా మాట్లాడుతున్నారు. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడవచ్చా? వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు రాజేష్ సార్ ఏం మాట్లాడినా కూడా వక్రీకరిస్తున్నారు. బీటీసీతో పోలవద్దు, ఓకే, మరి ₹1 పోలవచ్చా? మరి వాళ్ళు పోలవచ్చా అన్న వాళ్ళు? అది నా క్వశ్చన్ సార్, అంతే. ఇంకొకటి ఏంటి అని అంటే సార్, ఇక్కడ మీరు చెప్పే దాంట్లో పాజిటివ్ అనేది తీసుకోవట్లేదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ సార్, మీరు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నారు. వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు సార్, వాళ్ళంత మేధాశక్తి మనకు లేకపోవచ్చు. బట్ ఒకటి సార్, వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేని వాళ్ళు అలా మాట్లాడతారు, అంటే పూటొక మాట
రోజుకో మాట మాట్లాడుతూ ఉంటారు. 2 సంవత్సరాల కింద ఏం మాట్లాడిరు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు. నేను మొన్న కూడా నేను మాట్లాడినా సార్, ఆ రోజు కూడా మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను తర్వాత ఇక టైం కూడా లేదు కాబట్టి రేపు మాట్లాడతాను సార్. రేపు కొంచెం ఎర్లీగా వచ్చి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఇద్దరికి కూడా, అందరికి కూడా. సో డియర్ పార్ట్నర్స్, ఎనీవే మనం ఏంటంటే సార్, సో అన్ని సైడ్లకి మనం వెళ్ళకూడదు, అన్నిటికీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నిటికి కూడా స్పందించే అవసరం లేదు సార్. ఎక్కడ స్పందించాలనో అక్కడే స్పందించాలా. సో ఇవి మనం కొద్దిగా నేర్చుకుంటే సో మనం ఎక్కడైనా మనం సక్సెస్ బాటలోకి వెళ్తాం సార్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇండైరెక్ట్గా ఈ మాటను మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సో మీ అందరికీ కూడా మీటింగ్లో వచ్చే వాళ్ళకి కొంతవరకు సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని లైఫ్లో జరిగే విషయాలను కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా ఇప్పటిదాకా మరి ఇంత ఓపికతో మీరు అందరూ కూడా మరి విన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా కొన్ని మాటలు కొంతమందికి మనం అందరినీ కూడా అందరికీ మంచి అనిపించాలనేది కూడా మనము మాట్లాడలేము, అందరికీ చెడు అనిపించేట్టు కూడా మనం మాట్లాడలేము. సో అన్నీ ఉంటాయి, కొందరికి మంచిగా అనిపిస్తుంది, కొందరికి మంచిగా అనిపించదు. బట్ ఎనీవే అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. లైఫ్ అంటేనే అడ్జస్టింగ్. ఈవెన్ మేము కూడా అంతే సార్. సో మీరు కూడా మేము ఎప్పుడన్నా ఏదైనా అంటే అప్పుడప్పుడు మాకు మనసులో బాధ కలుగుతుంది, కానీ దాన్ని మళ్ళీ అదే టైంలో మనం మర్చిపోతాం వెంటనే. బట్ అది ఒక సెకండ్ కూడా సార్, మైక్రో సెకండ్లో మనం మర్చిపోతాం మళ్ళీ. ఓకే, సో మనం కూడా అందరూ కూడా అలాగే ఉంటే లైఫ్ని మనం సరైనట్టుగా లీడ్ చేయగలుగుతాం. సో దీంతో మరి సెషన్ ముగుస్తుంది. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీస్ మేడం. జై పీవీసీ మేడం. జై పీవీసీ మేడం. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే సార్. మళ్ళీ జై పీవీసీ మేడం. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మేడం. అందరికి నమస్తే.